ఆర్ యు రెడీ? మన అందరి ఇంట్లో ఈ గొప్ప ఆశీర్వాదం ఉండాలి. నాతో పాటు చెప్పండి. మన ఇంట్లో ఈ గొప్ప ఆశీర్వాదం ఉండాలి. ఏ ఆశీర్వాదం? 2 సమూయేలు గ్రంథం 7:29 నాతో పాటు చెప్పండి దయచేసి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. మీరు ఇంటికి వెళ్ళినాక 2 సమూయేలు గ్రంథం 7:1 నుండి 29 దయచేసి ఇంటికి వెళ్ళి చదవాలి. దావీదు 2 సమూయేలు గ్రంథం 7 ఆ స్థితికి, ఆ స్థానానికి వచ్చేటప్పుడు కల్లా ఆయన స్థితి ఎలాగుంది తెలుసా? ఏ శత్రువు కూడా కనీసం నోరు తెరవట్లా, ఏ శత్రువు కూడా అతని మీదకి రావట్లా. ఎటు చూసినా విజయమే. బంగారం ఆయన ట్రెజరీలో, ధనాగారంలో నిండి పొర్లిపోతున్నాయి. వెండి నిండి పొర్లిపోతుంది. పేరు, ఘనత, అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నవాడు ఎవరు? దావీదు. అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నవాడు ఎవరు? దావీదు. ఇన్ని ఆశీర్వాదాలు పొందుకుంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈయనకి ఇది లేదండి అనడానికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి ఆయన దేవుని దగ్గర ఏమడుగుతున్నాడు? నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును. మనం వెళ్ళి దావీదుని అడిగామనుకో, నువ్వు అసలు ఇశ్రాయేల్ దేశంలోనే నంబర్ 1 ఆస్వాదింపబడ్డావు, ప్రపంచంలోనే నంబర్ 1 ఆస్వాదింపబడ్డావు. ఊర్లో రాజులు, ఇతర రాష్ట్ర దేశ రాజులు, ప్రభువులు, ప్రముఖులు, చక్రవర్తులు నిన్ను చూసి అబ్బా ఆశీర్వదింపబడ్డారని అందరూ అనుకుంటే, నువ్వు మరలా ఏమంటున్నావు? నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా? ఈ ఆశీర్వాదము కన్నా మించిన ఒక ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదంలో నేను అడుగు పెట్టాలి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహం కోసం ఏలియాసర్ను పంపిస్తే, ఏలియాసర్ అన్నాడు, కొడుకుని తీసుకెళ్ళమంటావా? నా కుమారుని తీసుకెళ్ళద్దు, నా ఊర్లో ఉన్న అమ్మాయిని తీసుకో. బో, వాళ్ళు చాలా మంచోళ్ళు, ఆ ఊరోళ్ళని తీసుకో, వేరే అమ్మాయిని తీసుకో. ఆ ఊరిలో ఉన్న, మా ఊర్లో ఉన్న అమ్మాయిలనే. అక్కడికి వెళ్తే ఏలియాసర్ అక్కడికి వెళ్ళాడు. ఎలాగానే 10 ఒంటెలతో వెళ్ళాడు. ఎన్ని ఒంటెలతో? 10 ఒంటెలతో వెళ్ళగానే అక్కడ ఉన్న లాబానుతోను రిబేకాతో ఏమంటాడు తెలుసా? మా యజమానుడైన అబ్రహామును యెహోవా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. మరి ఈ ఒంటెల మీద కనపడే బంగారం, వెండి, ఈ అన్ని కొంచెమే, దీనికి మించి ఇంకొకటి ఉంది. దావీదు అంటున్నాడు, ఆశీర్వాదం ఉంది అంటున్న దావీదు అంటున్నాడు, దీనికి మించి ఒక ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం నేను అడుగు పెట్టాలి. యాకోబు తన మామయ్య అయిన లాబాను దగ్గర నుండి వస్తున్నప్పుడు బిక్కారిగా కాదొచ్చింది, 11 మంది పిల్లలతో వస్తున్నాడు. 2 భార్యలతో వస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు ఒకళ్ళు. 2 భార్యలతో, 11 మంది పిల్లలతో, గొర్రెలతో, మందల గొర్రెలతో, మేకలతో, మందల గొర్రెలతో, సేవకులతో వస్తున్నాడు. ఆశీర్వదింపబడ్డాడా? ఆశీర్వదింపలేదా? కానీ యెహోవా దగ్గర ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను, దీనికి మించిన ఒక ఆశీర్వాదం ఉంది. ఏంటిది ఆశీర్వాదం? దావీదు అడిగేది, ఈ ఆశీర్వాదానికి మించిన ఒక ఆశీర్వాదం ఉంది. ఆ గొప్ప ఆశీర్వాదం నా కుటుంబంలో ఉండాలి. యాకోబు అనేది ఆ గొప్ప ఆశీర్వాదం నా కుటుంబంలో ఉండాలి. దావీదు అనేది ఆ కుటుంబంలో ఉండాలి. ఆ గొప్ప ఆశీర్వాదం మన అందరి ఇంట్లో ఉండాలి. ఏది తెలుసా గొప్ప ఆశీర్వాదం? దావీదు తన నోటితో చెప్పాడు ఆశీర్వాదం ఏంటో. కీర్తన గ్రంథం 29:11. కీర్తన గ్రంథం 29:11. నాతో పాటు అందరు చెప్పండి. ఇక్కడ ఫ్లెక్సీ మీద ఉంది, బోర్డు మీద ఉంది. నాతో పాటు చెప్పండి. యెహోవా
తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. దావీదు చెప్పేది, నేను పొందిన ఆశీర్వాదం కన్నా ఇంకొక ఆశీర్వాదం ఉంది, సమాధానం. దాన్ని అంటారు షలోమ్. షలోమ్ అంటే సమాధానం మాత్రమే కాదు, సంపూర్ణత. నువ్వు ఆత్మీయంగా నిండుగా ఉండాలి, శారీరకంగా నిండుగా ఉండాలి. నిండంటే మన చర్చికి ఒక ఆంటీ గారు వచ్చారు, మొత్తం పై నుండి కింద దాకా ఆభరణాలు ధరించుకొని వచ్చారు. ఆమెను చూసి ఏమన్నా తెలుసా, భలే నిండుగా ఉందండి. ఇదే ఇక్కడ చెప్పేది, ఆత్మీయంగా నిండుగా ఉండాలి, శారీరకంగా, ఆర్థికంగా, పిల్లలతో షలోమ్. అక్కడ ఆశీర్వాదం అన్న మాట ఎన్నిసార్లు ఉన్నాయి? గట్టి చెప్పండి. నేను మీకు కొత్త అనుకోండి, మీరు నాకు కలవగానే ఏమంటాను తెలుసా? షలోమ్ అంట. అంటే నోటితో అంటున్నాను అంతే. నీకు సమాధానం వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అదే కనుక మీరు నాకు బాగా పరిచయం అనుకోండి, నీకు సెకండ్ ఇచ్చి షలోమ్ 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 అన్నాను అనుకో, నోటితో అనట్లా, హృదయపూర్వకంగా అంటున్నా. అవునండి, అక్కడ ఆశీర్వాదం షలోమ్, ఆమేనండి. రెండో ఆశీర్వాదం షలోమ్, మూడో ఆశీర్వాదం షలోమ్. హల్లెలూయా. ఈ ధనం కన్నా ఇంకొక ఆశీర్వాదం నాకు కావాలి, ఈ పలుకుబడి కన్నా ఇంకొక ఆశీర్వాదం నాకు కావాలి, ఈ ఘనత కన్నా ఇంకొక ఆశీర్వాదం నాకు కావాలి. అదే ఏంటిది? షలోమ్. యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం. నాకు ఆశీర్వాదం కావాలి. ఆత్మీయంగా నిండుగా ఉండాలి, ఆర్థికంగా నిండుగా ఉండాలి, శారీరకంగా నిండుగా ఉండాలి, పిల్లలతో నిండుగా ఉండాలి, ఆరోగ్యంతో నిండుగా ఉండాలి. షలోమ్. ఒక్క క్షణం. యేసు ప్రభు వారు సిలువలో మరణించి మూడో రోజు తిరిగి లేచినాక భయంక్రాంతులైన శిష్యుల గదిలోనికి వెళ్ళి అన్నాడు షలోమ్. అంటే ఏంటి? సమాధానం. మీరు ఆత్మీయంగా నిండుగా ఉండాలి, శారీరకంగా నిండుగా ఉండాలి, ఆర్థికంగా నిండుగా ఉండాలి. యోహాను సువార్త 14:27, యోహాను సువార్త 14:27, ఈ లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నా. ఏంటిది? గట్టిగా 1 2 3 గట్టిగా. నేను ఇలాగంట గట్టిగా అనాలి, షలోమ్ షలోమ్ షలోమ్. ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తలుల కార్యం 9:31, అపోస్తలుల కార్యం 9:1. సంఘం విస్తరించుచుండెను, ఎందుకనగా సంఘములో షలోమ్ కలిగి ఉండెను. ఎప్పుడైతే షలోమ్ ఉందో, ఎడిషన్ నుండి, మైనస్ నుండి, డివిజన్ నుండి మల్టిప్లికేషన్కి వెళ్ళిపోయింది సంఘం. 5 + 5 ఎక్కువ, 5 × 5 ఎక్కువ, 100 + 100 800, 200, 100 × 100 మీరే చెప్పుకోండి. 10,000 + 10,000 20 లక్ష. నేనే లెక్కల్లో పూర్ అనుకున్నా, మా అంకుల్ గారు ఇంకా పూర్ అయిపోయారు. 10,000 + 10,000 ఎంత? 20,000. 10,000 × 10,000 ఎంత? క్యాలిక్యులేటర్ తెస్తున్నా, వద్దు. ఆర్ యు రెడీ? ఇప్పుడు గట్టిగా ఆమె షలోమ్ లేనప్పుడు ఎడిషన్ మెథడ్, షలోమ్ లేనప్పుడు మైనస్ మెథడ్, షలోమ్ లేనప్పుడు డివిజన్ మెథడ్, షలోమ్ కలిగినప్పుడు మల్టిప్లికేషన్ మెథడ్. నీ ఇంటిలో ఉండే డబ్బు కన్నా షలోమ్ ఆశీర్వాదం ఉండును గాక. నీ ఇంట్లో షలోమ్ ఆశీర్వాదం ఉండును గాక. 3 సార్లు షలోమ్ షలోమ్ షలోమ్. ఊపిరి లేని వాళ్ళలాగా అన్నారండి. 1 2 3. మన సింబల్ ఇలా కరణా. ఇది కాదే, ఇది మందే. ఆ తమ్ముడు ఇలాగంటున్నాడు, ఇలా కాదే, ఇలా 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 అన్న ఇలాగన్న. అంకుల్ గారు, సారు, ఇలాగనండి. అది కొత్త పార్టీ అని చెప్పకండి, ఇది పాత పార్టీ. షలోమ్, జీసస్ పార్టీ. షలోమ్
చెయ్యి పైకెత్తమా. షలోం షలోం షలోం. ఈ ఆశీర్వాదం కన్నా ఒక షలోం ఆశీర్వాదంలో కలప ఉనండి. నీ ఇంటిలో ఇప్పుడు చూసే ఆశీర్వాదం ఎడిషన్ మెథడ్, ఇప్పుడుండే ఆశీర్వాదం మైనస్ మెథడ్, ఇప్పుడుండే ఆశీర్వాదం డివిజన్ మెథడ్. షలోం మల్టిప్లికేషన్. ఈ రోజు నుండి మన మందిరంలో మల్టిప్లికేషన్ మెథడ్ లో షలోం దేవుడు ఆత్మనాలు అభివృద్ధిపరచబోతున్నాడు. ఆయన ఎప్పటిదాకా జరిగింది ఎడిషన్ మెథడే, ఇప్పుడు దాకా జరిగింది డివిజన్ మెథడే, ఇప్పుడు దాకా మైనస్ మెథడే. ఈ రోజు నుండి ఒక షలోం మెథడ్. నాతో పాటు అందరూ చదవండి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము షలోం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచుచు విస్తరించుచుండెను. ఈ ఆశీర్వాదానికి మించిన ఒక ఆశీర్వాదం ఉందే. అదే ఆశీర్వాదం షలోం ఆశీర్వాదం. నీకు ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నాయే, ఆస్తులు ఉన్నాయే, ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారే, అది ఓన్లీ ఆర్డినరీ ఆశీర్వాదం. ఇంకొక ఆశీర్వాదం కొరకు తప్పించాలి. అదే ఆశీర్వాదం షలోం. ఆ షలోం ఆశీర్వాదం వస్తే నీ ఇంట్లో పరిశుద్ధత నిండుగా కనపడుతుంది, ఆదరణ నిండుగా కనపడుతుంది, ప్రేమ నిండుగా కనపడుతుంది. అదే ఆదిమ సంఘంలో కనబడింది. ఈ షలోం ఆశీర్వాదం నిత్యం నా బిడ్డల తరం. ఆమేనండి. మీరు షలోం అనండి. నా బిడ్డల తరం, 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 నా బిడ్డల తరం. నీ రాకడ దాకా నా కుటుంబం ఆశీర్వదింపబడాలి. నీ సన్నిధిలో ఉండాలి, నీ మందిరంలో నేను ఉండాలి, మేము ఉండాలి. షలోం షలోం. మీరు కూడా ఎత్తమని మీరేంటి షలోం ఉనండి. మన మాట ఇలా చేతిపైకి ఎత్తండి. యేసయ్య సిలువలో మరణించాడు, మూడో రోజు లేచాడు. అందుకని షలోం షలోం. మళ్ళీ ఈ సింబల్ ఫోర్స్లోకి రావాలి. మన విశ్వాసాలు ఎక్కడ కనబడి ఇలా కనాలా, ఇలా కనకూడదు, ఇలా కనాలా. ఆర్ యు రెడీ? షలోం. ఆయన తప్పనేంటి తెలుసా? 2 రోజులు కదయ్యా, నిత్యము ఆస్వాదింపబడాలి. దయచేసి వేగంగా లేచిన పడండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళందు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. యేసయ్యా, నీ ఆశీర్వాదం నా కుటుంబం మీద ఉండును గాక. తండ్రి దేవా, నువ్వు చెప్పినప్పుడు మేము ఎలా స్పందించాలి నేర్పించావు రాజా. తండ్రి యేసయ్యా, మా కుటుంబంలో అద్భుతం చేయగలవు. మా అందరి కుటుంబంలో మేమందరం ఆస్వాదింపబడ్డాం. అందుకే మంచి బట్టలు ధరించుకోగలిగాం, మంచి ఇంట్లో ఉండగలిగాం, మంచి ఉద్యోగాలు చేయగలిగాం, మంచి అబ్బాయిల్ని, మంచి అమ్మాయిల్ని, మనవల్ని, మనవరాళ్ళని మాకు ఇచ్చావు, మంచి వాహనాలు మాకు ఇచ్చావు, మంచి గదులు మాకు ఇచ్చావు, ఇంకొకరి దగ్గర చేయి చాపకుండా మమ్మల్ని చేసావు. నీ ఆశీర్వాదమే అయ్యా. దావీదు అన్నట్లుగా ఆ ఆశీర్వాదంతో మేము ఆగాం. ఇంకొక ఆశీర్వాదం ఉంది. ఆ షలోం ఆశీర్వాదం మాకు కావాలి. మా కుటుంబాలు నిండుగా ఉండాలి, కట్టబడాలి, ఫ్లరిష్ అవ్వాలి, అభివృద్ధి పొందాలి. షలోం ఆశీర్వాదములతో ఎందుకు పనికిరాని మమ్మల్ని అందరూ నింపండి. ఈ వారం మేమందరం ప్రభు 5 నిమిషాలు మాకు అప్పగించిన పార్ట్నర్తో మేము ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధాత్మదేవా, ఎందుకు పనికిరాని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు ప్రార్థన చేయడం రాకపోయినా 5 నిమిషాలు సోఫా సెట్లో కూర్చొని అలా ప్రార్థన చేసేయి. బాప్టిజం తీసుకున్నా లేకపోయినా, అన్నయ్య బాబు పాస్టర్ గారు నేనంత భక్తిపరుని కాదు, నో ప్రాబ్లం. నీ ప్రార్థన బాగా ఆలగిస్తాడు ఆయన. భక్తిపరుడు నీ ప్రార్థన ఇంకా బాగా ఆలగెత్తాడు. ఈ పగటి వేళ 5 నిమిషాలు నాయన నీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా అద్భుతం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఎందుకు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఎందుకు పని వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. షలోం ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మదేవ, నన్ను వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.
ఆశీర్వాదం.